ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ పంపిన సమన్లకు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. విచారణకు ఇప్పుడే హాజరు కాలేనంటూ 10 రోజుల గడువు కోరారు. అంతేకాదు విచారణను చెన్నైలో జరపాలని కోరారు. ఇంతకీ ఇవాళ విచారణకు హాజరు కాలేదని విజయ్ చెప్పడం వెనుక కారణం బిజీ స్కెడ్యూలేనా, ఇంకేమైనా ఉందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళిగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు విజయ్. ఇవాల్టి విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకు తెలిపారు. విచారణకు హాజరవుతానంటూనే 10 రోజుల గడువు కోరారు. అంతేకాదు విచారణను ఢిల్లీలో కాకుండా చెన్నైలో జరపాలని కోరారు. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో టీవీకే నిర్వహించిన ర్యాలీ సభలో తొక్కిసలాట జరిగిన కేసును సీబీఐ టేకప్ చేసింది. దర్యాప్తును ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణకు ఇవాళ హాజరు కావాలంటూ విజయ్కు సీబీఐ సమన్లు పంపింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జనవరి 12, 19 తేదీల్లో ఢిల్లీలో విజయ్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు బృందం అధికారులు తాజాగా సేకరించిన కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా మరికొన్ని వివరణలు కోరనున్నారు. ఈ క్రమంలో సమన్లు పంపారు. కానీ 10 రోజుల గడువు కోరారు విజయ్. కరూర్ సభకు 10,000 మంది హాజరవుతారని టీవీకే నేతలు భావించారు. కానీ 30,000 మందికి పైగా టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు తరలి వెళ్లారు. మరోవైపు విజయ్ షెడ్యూల్ కన్నా 7 గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే ఎండలో వేచి ఉన్నవారు విజయ్ను చూసేందుకు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం వందలాది మంది గాయపడ్డారు. తొలుత ఈ కేసును తమిళనాడు పోలీసులు టేకప్ చేశారు. తర్వాత సిట్, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ ఏర్పాటయ్యాయి. అయితే బాధితుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరగాలని, దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తును పరిశీలిస్తోంది. ర్యాలీ నిర్వహణకు పొందిన అనుమతులు, సభ నిర్వహణలో పార్టీ వాలంటీర్ల సమన్వయ లోపం, విజయ రాకలో జరిగిన ఆలస్యం వంటి అంశాలపై సీబీఐ దృష్టి సారించి ప్రశ్నలు సంధిస్తోంది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ర్యాలీలు, సభల్లో స్పీచ్తో ప్రచారం హోరెత్తిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార ప్రణాళికల్లో బిజీగా ఉండడంతో విచారణకు హాజరయ్యేందుకు కనీసం 10 రోజుల పాటు సమయం కావాలని విజయ్ తరఫు న్యాయవాదులు సీబీఐకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు పార్టీ, రాజకీయ బాధ్యతలు, వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న విడాకుల కేసు విచారణల దృష్ట్యా తక్షణమే ఢిల్లీకి రావడం సాధ్యం కాదని సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ ఢిల్లీలో కాకుండా చెన్నైలో జరపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎన్డీఏలో చేరికపై విజయ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ చర్చల కారణంగానే సీబీఐ విచారణకు ఇవాళ హాజరు కాలేనని విజయ్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.